ఆయనకు అభ్యంతరం వస్తుంది రాహుల్ గాంధీ. కానీ అది పక్కకి పెట్టండి. మన ప్రభుత్వం ప్రాజెక్టులు ఎన్నో ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ మన హైదరాబాద్ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ డీమ్స్ దిగాలి అని అందరిది కూడా మన బాధ్యత. మరోసారి మీ ద్వారా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పి అన్ని జిల్లాల వారీగా మాకు అందులో భాగంగానే ఈరోజు సంగారెడ్డి జిల్లాకు ఇన్ఛార్జిగా పెద్దలు గౌరవనీయులు కొన్ని సంజిరెడ్డి గారు, మాజీ ఎంపీ బీబీ పాటిల్ గారు, రాజేశ్వరరావు దేశపాండే గారు, నాయకులు అందరూ కూడా ఈ జన సమీకరణ మీద ఒక వచ్చారు. ఆయన మీటింగ్ తీసుకుంటున్నారు. కాబట్టి దీనికి చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 33% మహిళలకు ఏదైతే తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన చేసిందో ఆలోచనను విధాలుగా పరిపాలిస్తున్నటువంటి వాళ్ళ కనుక చిత్తశుద్ధి ఉంటే ఈ మహిళా బిల్లుని పెద్దలు కూడా చూడడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా 16, 17వ తారీఖులో ఆపినామనైతే ఏదైతే అనుకుంటున్నారో అది నిజం కాదు. ఒక అడుగు నరేంద్ర మోదీ గారు వెనక్కి వేయచ్చు. కానీ రాబోయే రోజులలో తప్పకుండా తెలంగాణను బతికిస్తుంది కోట్లు అప్పులకు పోయింది 22,000 కోట్లు. అయితే పదో తారీఖు పరేడ్ గ్రౌండ్స్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. మొట్టమొదటిసారి అంటే తను మూడోసారి ప్రధానమంత్రి అయినాక 8 మంది ఎంపీలను గెలిపించుకున్నాక జనరల్ ఎలక్షన్స్ తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడికి వస్తున్నారు. పార్టీ వాళ్ళు ఎంతోమంది ఉత్సాహంగా ఉన్నారు, అందరు కూడా ఉత్సాహంగా ఉన్నారు. కానీ ప్రజలు కూడా చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. మొదటిసారి వస్తున్నారు. కానీ రావటము ఉత్తనే మొదటిసారి వస్తున్నది కాదు. వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్స్ తర్వాత వెస్ట్ బెంగాల్ అనే రాష్ట్రము అసాధ్యమైన రాష్ట్రం. మీ అందరికి తెలుసు, ఇన్నేళ్ళు అంతర్జాతీయ సరిహద్దులే చక్కగా లేకుండే బంగ్లాదేశీలు ఇక్కడికి వస్తారు, ఇక్కడ వాళ్ళు అక్కడ పోతారు, అక్కడ వాళ్ళు అక్కడ ఎవరు ఓడు కదా, అక్కడ వాళ్ళు ఇక్కడ వస్తూ ఉన్నారు. దాదాపు స్వాతంత్రం వచ్చినాక కనీసం 4.5 కోట్లు ఎస్టిమేట్ బంగ్లాదేశీలు భారతదేశంలో వచ్చి ఉన్నారు. అందులో ఎక్కువ అస్సాంలు వాళ్ళ రాష్ట్రాన్ని తీరుగా మార్చుకునేందుకు ప్రయత్నం చేసిండ్రు. తర్వాత అది సాధ్యం కాలేదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉంది. తర్వాత వెస్ట్ బెంగాల్ను మమతా ద్వారా వాళ్ళ రాష్ట్రం తీరుగా మార్చుకుంటేందుకు ప్రయత్నం చేస్తుండ్రు. ఇక్కడ ఓటు బ్యాంకులు ఘనంగా చాలా ఉంటాయి. ఆ ఇల్లీగల్ ఓట్ బ్యాంకులు దాదాపు ఎస్టిమేటెడ్ 1.5 ఉంటారు. అందులో ఎస్ఐఆర్ అయింది, కానీ ఎస్ఐఆర్ 90 లక్షలే. 90 లక్షల 33% ముస్లిమ్స్ తీసేసిండ్రు. అయినా ఇటువంటి రాష్ట్రంలో ఎక్కడనైతే స్వాతంత్రం నుంచి ఇప్పటి వరకు మొట్టమొదలు కాంగ్రెస్, తర్వాత కమ్యూనిస్టు, తర్వాత టీఎంసీ ఓట్ బ్యాంకులు బంగ్లాదేశ్కి జమ చేసుకుండ్రో అక్కడ గెలవడము చాలా కష్టం, అసాధ్యం. అక్కడ కూడా 99% గెలుస్తామని అంటుండ్రు అని. కానీ అక్కడనైతే మేము 3 నుంచి 77 నుంచి దాదాపు 150 వరకు, అంతకంటే ఎక్కువ కూడా పోతాము. ఒక హీరోస్ వెల్కమ్. వేరే ఎలక్షన్స్ పక్కకు పెట్టినాక మొత్తం భారతదేశము 4వ తారీఖు రేపు పొంగిపోతుంది. ఎందుకంటే అసాధ్యమైన రాష్ట్రంలో 1 కోటి కంటే ఎక్కువ బంగ్లాదేశీ ఓట్ బ్యాంకులు ఉన్న జాగాల ఎన్నో జాగాలు గెలుచుకొని మొత్తం రాష్ట్రం కూడా మా చేతులకు వస్తాయని మేము అనుకుంటున్నాము. ఒక భారతదేశం హీరోగా వస్తారు. హీరోస్ వెల్కమ్ ఇస్తేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. పరేడ్ గ్రౌండ్లో ఎంత పడతారో తెలియదు, కానీ మేమైతే 10 లక్షల మంది వస్తామని అనుకుంటున్నాము. ఇది సంగారెడ్డి నుంచి, ప్రతి మండలి నుంచి, ప్రతి గ్రామం నుంచి రావాలని కోరిక. అందరూ ఏదో సంగారెడ్డినే కాదు, ప్రతి గ్రామం నుంచి 10 మంది అన్న రావాలని మా కోరిక. దానికి ఈ మీటింగ్లు పెడుతున్నాము. మేము సాధ్యమవుతుంది అనుకుంటున్నాము. కానీ ఇది ఉత్త బెంగాల్ ఇష్యూయే కాదు, దేశం మొత్తము. చాలామంది దుష్ప్రచారం ఏంటంటే
మేము కావాలని ఫెయిల్ అయినందుకు అనవసరంగా మేము మహిళా రిజర్వేషన్ బిల్కు డీలిమిటేషన్ అంటగట్టినాం. మేము అంటగట్టలేదు, అంటగట్టింది మీ వల్లనే అయింది, అంటగట్టింది మీ వల్లనే అయింది. ఇది చాలామంది అనుకుంటారు మొన్న ప్రవేశపెట్టిన బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్ అనుకుంటారు. మొన్న ప్రవేశపెట్టిన బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు. ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు సవరణ చేసే బిల్లు. ఇది మహిళా రిజర్వేషన్ బిల్. ఇది 2003లో మీరు కాంగ్రెస్ పార్టీ, టీఎంసీ, డిఎంకే ప్రతి ఒక్కరూ దీనికి ఓటేసి గెలిపించిండ్రు. ఇద్దరు దీనికి వ్యతిరేకం. ఇద్దరు వ్యక్తులు, ఒకటేమో అసదుద్దీన్ ఓవైసీ, ఇంకోటేమో ఇమ్తియాజ్ జలీల్, ఇద్దరే దీనికి వ్యతిరేకం చేసిండ్రు. మొత్తం భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ అప్పుడు రాజకీయ నాయకుల మీద, రాజకీయ పార్టీల మీద గౌరవం పెరిగింది భారతదేశం ప్రజలకు. సెన్సస్ లేకున్నా కూడా అయినా కాకుండా డీలిమిటేషన్ చేస్తాం అని చేస్తున్నది. కానీ ఆరోపణ మా మీద ఏంటంటే మీరు డీలిమిటేషన్కి అంటగడుతున్నారు. మేము కాదునైనా మీరు అంటగట్టిండ్రు. మీరు అంటగట్టింది ఎందుకో కూడా మేము చెప్తాం. ఎందుకంటే మీరు మహిళా రిజర్వేషన్కు వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అంటే మహిళా రిజర్వేషన్స్ బిల్ పెడితే 33% మహిళా రిజర్వేషన్ బిల్ పెడితే వాస్తవంగా 50% మహిళలు అవుతారు. 37% నుంచి 42% వరకు మహిళలు అవుతుంది. 33% పెడితే వాళ్ళు లెక్కలే చెప్పిండ్రు. ఎట్లనో నేను చెప్తా వాళ్ళు చెప్పిన లెక్కలు. మహిళా రిజర్వేషన్ లేకుంటే 33% వేరే దాంట్లో వస్తే 33 + 14 47% అవుతుంది. అది మ్యాక్సిమం. కానీ ఆ 14లో కూడా రిజర్వేషన్స్ వస్తాయి కదా, అంటే 4% పోతాయి అనుకోండి. 9% రిజర్వేషన్ లేకుండా గెలిచే మహిళలు ఉంటారు, ప్లస్ 33% రిజర్వేషన్ తోటి గెలిచిన మహిళలు. సో 42, 47, మినిమం 47 మధ్యలో ఆయనంత బై మిస్టేక్ 2-3 పురుషులు ఓడిపోతారు అనుకో మహిళలకు, అది 50-51% కూడా అవుతుంది. అప్పుడు వాళ్ళందరూ కూడా అపన్ సబ్ వా బయటనా పడతా, వా అంటే గ్యాలరీలు మే బయటనా పడతా, అందరు గ్యాలరీలు కూర్చుంటారు. అప్నే మోతర్మా మన మహిళలందరూ ఇక్కడ కూర్చుంటారు, మా అక్కజల్లెళ్ళు అమ్మలు ఇక్కడ కూర్చుంటారు, మా భార్యలు ఇక్కడ కూర్చుంటారు, మేము అందరం గ్యాలరీలు కూర్చుంటారు. మీరు అన్నారా? మీ ఎంపీలు అన్నారా? అయితే అప్పుడు ఏంది? అప్పుడు ఒప్పందం, అన్అఫీషియల్ ఒప్పందం వచ్చింది ఏంటంటే మేము దీనికి ఓటేయము, ఒకవేళ అట్లనే చేస్తే 200% ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే 8 సార్లు ఇంతకుముందు ప్రయత్నం చేస్తే ఫెయిల్ అయింది. మీరు ప్రయత్నం కూడా చక్కగా చేయలేదు. మీరు చేసినప్పుడు, మేము పెట్టినప్పుడు మీరు వ్యతిరేకించారు, బీజేపీ ఉన్నప్పుడు వ్యతిరేకించారు. ఇప్పుడు ఫస్ట్ టైము మొత్తం పార్లమెంట్ కలిసి అన్ని పార్టీలు కలిసి చేసింది, ఇద్దరు తప్ప. కానీ ఇప్పుడు మీరు మీరు చెప్పింది కదా, ఈ బిల్ ప్రవేశపెట్టినప్పుడు ఎట్లొప్పించినాం మేము మిమ్మల్ని ఎట్లొప్పించినాం? ఎందుకంటే చెప్పినాము, ఎందుకంటే బీజేపీ పార్టీ చెప్పింది. మా పార్లమెంటరీ అఫేర్స్ నరేంద్ర మోదీ గారితో, అమిత్ షా గారితో చర్చించి ఇవన్నీ రికార్డులు ఉండేవి. ఇవి